వెల్కమ్ టు మనా చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం పాలకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక మనకి కావాల్సిన పదార్థాలు పాలకూర అండి. ఈ పాలకూర మీడియం సైజ్ తీసుకున్నాను. ఒక 3 కట్టలు మీడియం సైజ్ తీసుకొని ఇలా ఒక 2-3 సార్లు వాటర్లో శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోండి. కందిపప్పు 1 కప్పు, పసుపు 1 టీ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, ఉప్పు రుచికి సరిపడా, ధనియాల పొడి 1 టీ స్పూన్, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా ఒక 10 నిమిషాల ముందు వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. కారం 1 టేబుల్ స్పూను, పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. వెల్లుల్లి రెమ్మలు ఒక 4 వెల్లుల్లి తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోండి. ఎండుమిరపకాయలు 3, 2 టమాటాలు, 1 ఆనియన్, ఉల్లిపాయ 1. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఫస్ట్ ఇలా ఒక కుక్కర్ తీసుకొని ఈ కందిపప్పుని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని వాటర్ పోసి ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. చూడండి, ఇలా ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లో ఈ పాలకూర వేసుకుందాం. పాలకూర వేసుకున్నాం కదా, దీంట్లోనే టమాటాలని ఈ 2 టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోండి. కొంతమంది టమాటాలు ఇష్టపడరండి, అలాంటి వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఒకసారి వేసుకొని చూడండి, టేస్ట్ బాగుంటుంది. టమాటాలు ఇలా కట్ చేసి వేసుకున్నాం కదా, దీంట్లోనే కారం మీ రుచిని అంటే మీరు ఎంత కారం తినగలరో అంత వేసుకోండి. కొంతమంది పచ్చిమిర్చి కూడా వేసుకుంటారండి, అంటే కారానికి బదులు పచ్చిమిర్చి వేసుకుంటారు. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే 1 టీ స్పూన్ పసుపు, ఇది ధనియాల పొడి అండి. నేను సంబార్ పొడి అని మీకు చెప్పున్నాను, అంటే ఏ పప్పుల్లో అయినా ఏ కర్రీలో అయినా వేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది అని సంబార్ పొడి చెప్పున్నాను. ఆ సంబార్ పొడి వేసుకున్నా దీంట్లో చాలా టేస్ట్గా ఉంటుంది, ఎందుకంటే పప్పు కాబట్టి. నా దగ్గర ఇప్పుడు ఆ సంబార్ పొడి లేదు, అయిపోయింది కాబట్టి నేను కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. ధనియాల పొడి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఒకసారి వేసుకొని ట్రై చేసి చూడండి. దీంట్లోనే కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇవి మొత్తం వేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. 1 గ్లాస్ వాటర్ పోసి ఈ కుక్కర్ మూత పెట్టేసి ఈ విజిల్ పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని. ఇప్పుడు ఈ కుక్కరు ఈ విజిల్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, పప్పు మనకి బాగా ఉడికిపోయింది. చూసారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత ఇలా పప్పు గుత్తి పెట్టి దీన్ని బాగా ఇలా ప్రెస్ చేస్తూ ఎనుపుకోవాలండి. ఇలా బాగా ఎనుపుకున్న తర్వాత ఫస్ట్ మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ చింతపండు గుజ్జు అంటే ఈ చింతపండుని పిసికి కొంచెం ఈ రసం వేసుకోవాలి. అంటే మీ పులుపుని పట్టి వేసుకోండి. ఒకసారి టెస్ట్ చేసుకొని సరిపోయిందా లేదా చూసుకుంటూ మీరు పులుపు ఎంత తినగలరో అంత ఈ చింతపండు రసం వేసుకోవాలండి. ఇలా బాగా ఎనుపుకున్న తర్వాత ఈ చింతపండు కూడా వేసాం కదండి. ఇప్పుడు చూడండి, వాటరు మీకు ఇలా థిక్గానే కావాలి అనుకుంటే పప్పు ఇలానే ఉంచుకోవచ్చండి, లేదు కొంచెం లిక్విడ్గా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం వాటర్ వేసుకున్నాను. చూడండి, మనకి పప్పు రెడీ అయిపోయింది కదా. దీనికి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఈ పోపు దినుసులు మనం ముందుగా చిరిమి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెమ్మలు, ఈ వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి పోపు దినుసులు కూడా కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసేసేయండి. దీంట్లోనే
కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి మొత్తం కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగనివ్వాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంతమంది అంటే కుక్కర్లో పప్పు వేసుకున్నప్పుడే అలా డైరెక్ట్గా వేసుకొని కూడా ఉడకబెట్టుకుంటారండి. అలా ఉడకబెట్టుకుంటే మనం ఎనిపినప్పుడు ఆ టేస్ట్ వేరే వస్తుంది, ఈ టేస్ట్ వేరే వస్తుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి, మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెదిపి పెట్టుకున్న ఈ పప్పును వేసేసుకోవాలి. ఈ పప్పును వేసి హైలో పెట్టి ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకున్నారంటే మనకి పాలకూర పప్పు రెడీ అయిపోయినట్టే. చూసారు కదా పాలకూర పప్పు ఎలా తయారు చేసుకోవచ్చో. చాలా ఈజీ తయారు చేసుకోవడం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.